దేవుని మాటలు వినడానికి మనం ఇక్కడికి కూడి వచ్చి ఉన్నాము. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. దేవుడు తన ప్రజల విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు ఆయన మన జీవితాల్లో కలుగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చేసేటువంటి బలమైన కార్యాలను బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుట దేవుని వాక్యములో నుండి సంఖ్యాకాండము, బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును స్తుతిద్దామా? ఏయ్ ఎవడు లోపలికి వెళ్ళు లోపలికి టైర్ తీసేయి. దేవుని వాక్యంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా బాహుబలము తక్కువైనదా? ఎవరి బాహుబలము? దేవుని యొక్క బాహుబలము. ఎవరి బాహుబలము? చెప్ప ఎవరి బాహుబలము? దేవుని బాహుబలము. మనము ఆరాధించేటువంటి మన దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడై ఉన్నాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన బాహుబలము ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా తక్కువ కాదు. తక్కువవుతుందండి. బాహుబలము అనే మాటకు అర్థం ఏమిటంటే భుజబలము, ఆయన చేతి బలము అని అర్థం వస్తుంది. మన దేవుని యొక్క చేతి బలము ఎంత గొప్పదంటే చాలా గొప్పది. ఆయన చాచిన బాహుబలము చేతనే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల వారిని దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళినట్లు దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నా బాహుబలము తక్కువాయనా అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే నా బాహుబలము ఏమైనా తక్కువైనదా? అసలు ప్రభు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? ఆయన బాహుబలము ఎప్పటికీ తక్కువ కాదు కదా. అసలు ఏమి జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు అరణ్య మార్గము గుండా వారు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఏమీ తక్కువ కాలేదంట. ఏది తక్కువ కాలేదంట? చూడండి,
తక్కువ కాకుండా చూసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడండి. తక్కువ కాకుండా నడిపించిన దేవుడు, తక్కువ కాకుండా బలపరిచిన దేవుడు, ఏది తినే తిండిలో కానీ, పీల్చే గాలిలో కానీ, వారు త్రాగేటువంటి నీటిలో కానీ, పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను ఆయన ఉండి తక్కువ కాకుండా, ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, బట్టలు మాసిపోలేదు అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ఏది తక్కువ కాకుండా దేవుడు చూశాడు. అయితే ఈ ప్రజలు అరణ్యము గుండా ఆకలితో చస్తారని దేవుడు పరలోకము నుండి వారి కొరకు మన్నాను కురిపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుంచి దేవుడు మన్నాను కురిపించాడు? పరలోకము నుండి వారి కొరకు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఈ మన్నా ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజ వలె ఉంటుందంట. ఈ మన్నా దాన్ని రోట్లో వేసి దంచి రొట్టెలుగా కాల్చుకొని తినేవాళ్ళంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. పోనీ మన జొన్న గింజలు అనుకుందాం. ఆ జొన్న గింజల్ని పెన్నం మీద వేసి వేయించినప్పుడు అవి ఏమవుతాయి? పగిలి పేలాలుగా మారుతాయి. ఆ విధంగా కొంతగా తినేవాళ్ళు, లేదు అంటే వాటిని దంచి రోట్లో వేసి దంచి లేక ఇసిరి రొట్టెలు చేసుకొని తినేటువంటి వారు. దేవుడు ఏది తక్కువ కాకుండా చేశాడు. అయితే ప్రజలు మోసే మీద దేవుని మీద సనుగుతూ ఉన్నారు. ఈ సనుగులకు గొనుగులకు మోసే చాలా బాధపడి దేవునితో అంటాడు, అయ్యా ఈ ప్రజలు నేనేమన్నా కన్నానా? వీరి చంకన పెట్టుకొని భుజాన మోస్తూ నేను వెళ్ళడానికి నేనేమన్నా వారికి తండ్రినా? నా చేత కాదయ్యా, నీ ఇష్టం, నువ్వు రమ్మన్నావు, పిలిచావు, వారి దగ్గరికి నేను వచ్చాను. కానీ ఇంతలో వీళ్ళేమో సరుగుతున్నారు, గొరుగుతున్నారు ఈ మార్గం మధ్యలో, నా వల్ల కావట్లేదయ్యా అని మోసే దేవునితో బాధపడుతూ ఉంటాడు. ప్రజలు ఎందుకు గొరుగారు, ఎందుకు సనిగారు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి ఉప్పు చేపలు గుర్తుకొస్తున్నాయంట. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి బీరకాయలు, సోరకాయలు, కీరదోస, ఇంకా రకరకాల ఉల్లిపాయలు, రకరకాల కూరగాయలు, మాంసము గుర్తుకొస్తుందంట. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము నాటుకోడి కూర తినేవాళ్ళము, పొడేలు మాంసం తినేవాళ్ళము, మంచి క్రొవ్విన దూడలను వధించే వాళ్ళము. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము చేపలు తినేవాళ్ళము. ఇక్కడికి వచ్చిన తర్వాత సవిచారము లేని ఈ మన్నాను తిని మేము బ్రతకలేం. ఓ మోసే, మా వల్ల కావట్లేదు, మోసే మాకు శ్రేష్టమైన ఆహారం ఏదైనా ఉంటే పెట్టండి, మేము తినలేం అని వారు సనుగుతూ గొనుగుతూ వారు బ్రతుకుతున్నప్పుడు, ప్రభు బిడ్డలారా, దేవుడు వారి మాట వినాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరు విన్నారు? దేవుడు ఆ మాట విన్నాడు. విన్న తర్వాత దేవుడు ఏం చేశాడు చూడండి ఒకసారిగా. దేవుని వాక్యములో దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అదే 11వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం ఒకసారిగా. అప్పుడు యెహోవా మోసెతో ఇట్లా, నేను జనులకు పెద్దలను అధిపతియులను నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవవలెను. నేను దిగి నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీదికి ఉంచెదను. ఈ జనుల భారము నీ ఒంటిగానే మోయకుండానట్లు వారిలో దానిలో పాలు నీతో కూడా 70 మందిని పిలుస్తాయా, నీ ఒక్కనివే కాదు, ఆ 70 మందికి కూడా నీ మీద ఉన్న భారానే ఉంచుతా.
నీ మీద ఉన్నటువంటి అభిషేకాన్ని ఉంచి వారికి 70 మందికి సమానంగా పంచుతా, పిలుసు అన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు అంటున్నాడు, ప్రత్యక్షపు గుడారము మీదికి నేను అక్కడికి వస్తాను. చూడండి, అక్కడ వారు నీతో కూడా నిలవాలి, నేను దిగి అక్కడ నీతో మాట్లాడుతాను అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీతో మాట్లాడుతాను. యెహోవా యొక్క బాహుబలము ఎన్నటికీ తక్కువ కాలేదు. వారికి మాంసం ఇవ్వడానికి అయినా సరే, వారి కొరకు చేపలు ఇవ్వడానికైనా సరే, వారి కొరకు ఏదైనా చేయడానికి దేవుడు తక్కువ చేసేటువంటి దేవుడు కాడు. హల్లెలూయా. అందుకే మోసేతో దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ఓ మోసే, నా బాహుబలము తక్కువాయనా. హల్లెలూయా. చూడండి, ఎవరి బాహుబలము? అందుకే నేను ఒక పాట రాసుకున్నాను. ఆ పాట ఏమిటంటే, మహిమ కలిగిన నీ బాహువే మందసము నుండి మాట్లాడినా, మంచినే కోరే నా దేవుడే మహిమతో నన్ను నింపెనే. మహిమ కలిగిన దేవుని యొక్క బాహుబలం అది. ఆ బాహుబలము చాచినటువంటి బాహుబలము. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా తన ప్రజలను క్రిందకి తీసుకొచ్చాడు, ఏ విధమైనటువంటి బాహుబలము చేత ప్రభు దర్శించబోతున్నాడు, ఒకసారిగా దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 49వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 49:25. అమ్మా, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్తముల దీవెనలతోనూ గర్భఫలముల దీవెనలతోనూ నీవు దీవించు. సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. గమనించాలి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాట చక్కని శ్రేష్టమైనటువంటి మాట. 24లో చూస్తే, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని అస్తబలము అనే మాట ఉంటుంది. ఎవరు కొలుచు? చెప్పాలి. ఎవరిని కొలుచు? యోసేపుని గురించి మాట్లాడుతూ, యోసేపు దీవెన ఇక్కడ ఉంటుందంట. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. విల్లుకండ్లు అతన్ని వేధించిరి, అతని బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు, ఇక్కడ అంటున్నాడు యాకోబు కొలుచు. యాకోబు ఎవరు కొలిచాడండి? సైన్యములకు, నా వైపు చూడాలి, సైన్యములకు అధిపతియగు దేవుణ్ణి యాకోబు కొలిచాడు. అందుకని యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాడు. చూడండి, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని అస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలులకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలను పైనుండి మిట్టి దీవెనలతో, పైనుండి ఇలాంటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తుని దీవెనలను అతని బాహుబలములను దిట్టపరచబడును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. యోసేపు మీదికి వచ్చినటువంటి దీవెన ఇది. ఏ విధమైనటువంటి దీవెన? మేకుతో గోడకు ఎలాగైతే ఒక మేకు బలంగా కొట్టి అది దిట్టంగా దిగబడుతుందో,
సర్వశక్తుని యొక్క బాహుబలం అనబడినటువంటి ఆ దీవెన కూడక ఆ విధంగా ఒక వ్యక్తి జీవితములో భద్రపరచబడునుగాక. హల్లెలూయా. నా బాహుబలము తక్కువయన మోసే. యెహోవా బాహుబలము ఇప్పుడే కాదు, ఆయన బాహుబలము ఎన్నటికి తక్కువ కాదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అక్కడ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యాకోబు యోసేపును దీవిస్తున్నాడు. యాకోబు యోసేపును దీవిస్తున్నాడు. యోసేపు, నీవు ఫలించేటువంటి కొమ్మవు. నీ అన్నలు నీ మీద విరుచుకుపడ్డారు కదా, నీ జీవిత కాలం అంతా కూడా శ్రమ అనుభవించావు కదా. యోసేపు దీవెనలు ఎలాంటివంటే పైనుండి వస్తాయంట, క్రింది నుండి వస్తాయంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎన్ని దీవెనలు అండి? పైనుండి కురుస్తున్నాయంట దీవెనలు, ఇంకా క్రింద నుండి చూడండి అక్కడ అంటున్నాడు, పైనుండి మిట్టి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలను, అనగా శ్రేష్టమైన పాల యొక్క దీవెన ఒకటి, రెండోది గర్భఫలం యొక్క దీవెన, మూడోది సర్వశక్తుని యొక్క దీవెన. చూడండి, ఒక మనుషునికి సర్వశక్తుని యొక్క దీవెన ఉన్న తర్వాత అంటున్నాడు, అతని బాహుబలము దిట్టపరచబడును అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బాహుబలము అనేది అది దిట్టపరచబడుతుంది. హల్లెలూయా. ఎవరి బాహుబలం అండి ఇది? చెప్ప ఎవరి బాహుబలం అండి ఇది? రండి, నిర్గమకాండము 9వ అధ్యాయం. దేవుని యొక్క బాహుబలము ఏ విధంగా ఉందో చూద్దాం. నిర్గమకాండము 9:3. ఇదిగో యెహోవా బాహుబలము పొలములమునున్న పశువుల మీదికిని, గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చెను. మిక్కిలి బాధకరమైన తెగుళ్ళు కలుగును. చూడండి, ఐగుప్తు దేశపు యొక్క రాజు ఫరో దేవుని మాట వినకపోతే, ఎవరి మాట అండి? చేతులు పైకైతే మంచిగా స్తోత్రం అని చెప్పండి. మరోసారి చెప్పండి. ఎవరి మాట వినకపోతే చెప్పరే. ఎవరి మాట వినకపోతే? దేవుని మాట వినకపోతే. మోసే అంటున్నాడు, నా ప్రజలను పోనిమ్ము, మేము దేవుని ఆరాధించాలి అంటున్నాడు. చూడండి, తర్వాత యెహోవా మోసేతో ఇట్లా, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడలా. చూసారా, ఇంకను వారిని పోనీయక నిర్బంధించిన ఎడల తెగుళ్ళు వస్తాయి. ఈ తెగులు ఎవరి మీదికి వస్తాయి? దేని మీదికి వస్తాయి? చూసారా, పొలములోనున్న పశువుల మీదికి, గుర్రముల మీదికి, గాడిదల మీదికి, అమ్మా ఒంటెల మీదికి, జంతువుల మీదికి, గొర్రెల మీదికి మిక్కిలి బాధకరమైన, చూడండి, మిక్కిలి బాధకరమైన తెగుళ్ళు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట, దేవుని ఆరాధించడానికి పోనివ్వని ఫరో. అందుకని యెహోవా బాహుబలమే ఐగుప్తు దేశంలో 10 తెగుల చేత మొత్తింది. ఎవరి బలం అంటే దేవుని యొక్క బాహుబలమే. హల్లెలూయా. ఎవరి బాహుబలము? ఎవరి బాహుబలము? తెగుళ్లను మొత్తినది ఎవరు అంటే దేవుని యొక్క బాహుబలము. ఈ దేవుని యొక్క బాహుబలము చేత ఐగుప్తు యొక్క దేశము మీదికి, పొలములో ఉన్న పశువుల మీదికి, గుర్రముల మీదికి, గాడిదల మీదికి, ఒంటెల మీదికి,
చూడండి, ఎద్దుల మీదకి గొర్రెల మీదకి తెగులు వచ్చింది. ఎవరి బాహుబలం ఇది? యెహోవా బాహుబలము తక్కువ కాలేదు. ఫరో అనుకున్నాడు, ఏముందిలే, ఇవన్నీ కూడా తెగులు రోగాలు మామూలేలే. చేతులు పెగి చెప్దాం ఒకసారిగా, హల్లెలూయా. తెగులు మామూలేలే వస్తుంటుంది, జ్వరాలు మామూలేలే వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని జ్వరాలు ఉంటాయి ఇడిచిపెట్టవు, జ్వరాలు ఇడిచిపెడతా, ఏముందిలే ఒక గోళీ వేసుకుంటే అయిపోతుంది, ఒక గుళిక వేసుకుంటే అయిపోతుంది, ఆ జ్వరము తగ్గిపోతుందిలే. ఆ జ్వరం ఏం చేస్తుందిలే, నన్ను ఒక గోళీ వేసుకున్నానుకో, ఒక జ్వరం టాబ్లెట్ వేసుకున్నానికి తగ్గిపోతుందిలే, బాగైపోతానులే అనుకుంటారు కొంతమంది. ఫరో కూడా బహుశా అలాగే అనుకున్నాడు. తెగుళ్ళు అనేది మామూలే, వస్తుంటాయి పోతుంటాయి, కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మాయమైపోతుందిలే, కొంతకాలము భరాయిస్తాంలే, ఆ తర్వాత ఏముండదులే అనుకుంటాడు. కానీ ఏమవుతుంది, అది రాను 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 ఆ జ్వరము అలాగే నిన్ను, శరీరములో ఉన్న జ్వరము నరాల్లోనికి వస్తుంది, నరాల్లో ఉన్నటువంటి జ్వరము మాంసంలోనికి వెళ్తుంది, మాంసంలో ఉన్నటువంటి జ్వరము ఎక్కడికి వెళ్తుంది? ఎముకల్లోనికి వెళ్తుంది, ఎముకలోని ఉన్న జ్వరము మూలుగలోనికి వెళ్తుంది, మూలుగలోకి వెళ్ళిన తర్వాత లేలేవు. పాస్టర్ గారు ఇట్ట కూడా కుట్ర జ్వరము. మంచి అనబడిన వ్యక్తి కీళ్ళు కీళ్ళు కీళ్ళు, అదొక బలహీనత, వైరస్ శరీరాన్ని కూలజేసి మనిషిని కూడా లేవలేకుండా చేసి చివరికి అదేం చేస్తుంది? మనుషుని చంపేంతగా తీసుకొని వెళ్తుంది. అందుకని బహుశా అలాగనే అనుకున్నాడేమో. ఆ తెగుల చేత, ఆ వ్యాధి చేత ఐగుప్తు దేశంలో ఎన్ని జీవాలు చనిపోయాయో చూద్దాం ఒకసారి. 4వ వచనం చదువుకుంటూ కొంచెం ముందుకు వద్దాం. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరుపరచును, ఇశ్రాయేలీయులున్న వాటన్నిటిలో ఒక్కటను చావదని హెబ్రీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించు అనెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులలో అన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటియు చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకున్నప్పుడు ఇశ్రాయేలు పశువులు ఒక్కటి చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళు నిండా ఆవపు బుగ్గిని తీసుకునుడి. మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశము మీద అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దులగును అని మోషేతో అహరోనుతో చెప్పాను. చూసారా, దేవుని తెగులు అప్పటికే ఏం చనిపోయినాయంట? పశువుల మందలు, మేకల మందలు, ఎడ్ల మందలు, గొర్రెల మందలు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చనిపోయాయి తెగుళ్ళ చేత. అయితే ఇశ్రాయేలుటువంటి ప్రజల యొక్క పశువుల మందలే కావచ్చు, గొర్రెల మందలే కావచ్చు, మేకల మందలే కావచ్చు, ఎడ్ల మందలే కావచ్చు, ఒంటెల మందలే కావచ్చు, ఏవి కూడా చనిపోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఏది చనిపోలేదు, తెగుల చేత అవి చనిపోయాయి. కారణం ఏమిటంటే దేవుని యొక్క బాహుబలము ఐగుప్తు దేశములో ఫరో మీద ఉంది.
యెహోవా బాహుబలము చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని యొక్క బాహుబలము ఎలాంటిదంటే, దేవుని యొక్క బాహుబలం ఎలాంటిదంటే చెరలో ఉన్నటువంటి ప్రజలను, సావు అంచునకు దిగజారిపోయినటువంటి వారిని, మరణాపేక్ష గలవాడై మరణ పడకల మీద పడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఆయన వెళ్ళి, ఇదిగో నా బాహుబలము చేత లే అనగానే ఆ మనుషుడు జీవమును పోసుకుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బాహుబలం అలాంటిది. మరణములో నుండి, అంధకారములో నుండి పైకి లేవనెత్తేటువంటి శక్తి కలిగినటువంటి నామము యేసు నామము. ఆ నామములో ఉన్నటువంటి శక్తి అంతో ఇంతో కాదండి. అందుకని దేవుని వాక్యంలో యెహోవా బాహుబలము ఎప్పటికీ తక్కువ కాదు. హల్లెలూయా. మోసే చెప్పే మాట అది, యెహోవా బాహుబలము ఎప్పటికీ తక్కువ కాదు. చూడండి బైబిల్ గ్రంథంలో అదే నిర్గమకాండం 13వ అధ్యాయము 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి మాట్లాడచ్చు. బాహుబలము చేత యెహోవా దాస్య గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశములో తొలి సంతతి అంతయు సంహరించెను. ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులో తొలి సంతానమును వెల ఇచ్చి విడిపించుకొందునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనల్ని ఐగుప్తు దేశములో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతిని నీ చేతి మీదను సూచనలుగాను నీ కనుల మధ్య, చూడండి, నీ కనుల మధ్య లాలట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుడు వారి జీవితంలో చేసినటువంటి పరాక్రమమైనటువంటి కార్యము, ఐగుప్తు దేశమును వారు విడిచి పాలు తెన్నులు ప్రవహించేటువంటి ఆ దేశానికి వస్తున్నప్పుడు దేవుడు ఆ దేశములో చేసినటువంటి అద్భుతాలను గురించి పిల్లలకు నేర్పించండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ తెగుల చేత అందరూ చనిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు, పంపించాడు, నడిపించాడు. ఫరో వెళ్ళిపోండి, మీ దేశమునకు మీరు వెళ్ళిపోండి. విడుదల 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బందీలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలండి అమ్మ చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. ఈ 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన బాహుబలము తన ప్రజలకు ప్రత్యక్షమైంది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన బాహుబలము ప్రత్యక్షమైంది. ఆయన భుజబలము చేత, బాహుబలము చేత తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల వారిని పాలు తేలు ప్రవహించేటువంటి దేశమునకు నడిపించుకుంటూ వారికి అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చి, ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చి
ఏకరాశిగా నిలిపినటువంటి దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. 14వ అధ్యాయంలో దేవుడు వారిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడో చూడండి. అప్రమేటువంటి దేవుని బిడ్డరా, చక్కని శ్రేష్టమైనటువంటి మాట ఆయన బాహుబలము చేత. 21వ వచనం, 14:21. మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గారి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ నెలగా దేవుడు చేశాడంట చూడండి. దేవుడు సముద్రమును విడగొట్టాడు. సముద్రము విడిపోయింది. ఆ సముద్రములో దారి కనబడుతూ ఉంది. ఏం కనబడుతుంది ఏం కనబడుతుంది చూడండి. దారి కనబడుతూ ఉందంట. ఆరిన నేల కనబడిందంట. తర్వాత చూడండి 22వ వచనం, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడ వలె ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట ఎలా ఉన్నాయంట? మనం పోతామండి అట్ట గోడలక్క నీళ్ళు ఉంటాయి కానీ పలకరే. ఇవి గోడ ఉంది. సముద్రము చీలిపోయేసరికల్లా మధ్యలో దారి ఏర్పడి అవతల గోడ నీళ్ళు అలా నిలిచిపోయినాయి. మధ్యలో దారి ఉంది. లోపలికి పోవాలంటే భయం. ఎక్కడికి పలకరే? ఎక్కడికి? చిన్న కాలువలు పాడుతుంటాయి కొన్ని ఊరు దాటడానికి. ఆ కాలువలు నా వైపు చూడాలి తల్లి. అమ్మ మళ్ళీ మాడుతుందమ్మ. ఆ చిన్న కాలువలు దాటేటప్పుడే ఎంత బెదపడతారో. బాప్తిస్మాలు ఇద్దామని తుంగభద్ర నదికి తీసుకెళ్తా గచ్చు లేనప్పుడు. తుంగభద్రకి తీసుకెళ్తే తీసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను ఆడ నీటిలో ఉంటాను, నాకే ఈత రాదు. నేను ఆ మధ్యలో నిలబడతా నీళ్ళల్లో. నాకు నడుముల వరకు నీళ్ళు వస్తాయి. నేను ఆ మధ్యలో నిలబడతా. నాకు పక్క భయంగానే ఉంటుంది. అయినా స్తోత్రం అనుకుంటుంటా. నీళ్ళు బాప్తిసం ఇద్దామని నేను పిలిస్తే అనుకుంటూ భయపడుకుంటూ నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్ళలో ముంచి పైకి లేపుతా ఉంటారు, నన్ను పట్టుకుంటారు. మా శాంతి ఏం చేసిందంటే బాప్తిసం ఇస్తే మామూలుగా లేదు. అప్పుడు పేపర్కి బహుశా నీళ్ళు కనుక ఎక్కువ ఫోర్స్లో ఉంటే తీసుపాలు ఇవ్వడానికి తుంగభద్ర నదిలోనికి వెళ్ళిన పాస్టర్ విశ్వాసులు. ఇంతలో జరిగినటువంటి సంగతి ఏమిటంటే బాప్తిసం ఇస్తూ ఉండగా ఇద్దరు నీటిలో కొట్టుకొని వెళ్ళిపోయినారు. ఇంకా ఆ రోజు తీర్మానం చేసుకున్నా, అమ్మో వీళ్ళు ముంచేదేమోగా, నన్ను ముంచుతారు ఇల్లు. కాబట్టి తొట్టి కట్టేలా, ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత శ్రమైనా పర్లేదు అని చెప్పేసి తొట్టి కట్టించా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు తీర్మానం చేసుకుని నన్ను ముంచుతారేమో అని. నాకు పక్క భయము. అంటే ఆ పెద్ద లోతు లేవు, వాటికే అంత భయం ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు ఇరు ప్రక్కల గోడ వలె ఉన్నాయంట నీళ్ళు. కొట్ట చప్పట్లు గట్టిగా. గోడ వలె ఉన్నాయంట. ప్రజలు ముందుకు పోవడానికి భయపడుతున్నారు. యెహోషువ, మోసే వారు అడుగులు ముందుకేసిన తర్వాత ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరూ ముందుకు వెళ్ళిపోయారు. ప్రజలందరూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత
జరిగినటువంటి సంగతి. ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలను, మీరు చూచిన ఇశ్రాయేలు ప్రజలను ఇంకా ఎన్నడూ మీరు చూడరు అని చెప్పేసి అన్నాడు దేవుడు. హల్లెలూయా. మోసే ఆ మాట చెప్పేసరికల్లా, మోసే మరల తన కర్రను సముద్రం వైపు చాపేసరికల్లా సముద్రం మరలా అది ఏమైపోయిందంటే ఏకరాశిగా మిగిలినటువంటి ఆ సముద్రము యథాస్థితిలోనికి వచ్చేసిందంట. కొట్ట చప్పట్లు గట్టిగా. ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడుట, వారు దాటి వెళ్ళుట, ఈ సూచక క్రియ ఎక్కడ ఏ విధంగా ఎలా జరిగిందంటే దేవుడు తన ప్రజలను నడిపించుటను బట్టి మాత్రమే జరిగింది. హల్లెలూయా. ఎవరు నడిపించాడు దేవుడు? చెప్ప ఎవరు నడిపించాడు? ఏ బాహుబలం ఇది? యెహోవా బాహుబలము. హల్లెలూయా. యెహోవా బాహుబలము చేత ఆయన తన ప్రజలను నడిపించుచూ వచ్చాడు. దేవుని వాక్యములో నుండి ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 9:26. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పి తిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకుము. నీ సేవకుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకునుము. ఈ ప్రజల కఠిన్యమైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము. ఏలయనగా నీవు ఏ దేశము నుండి మమ్మల్ని రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవటం వలన, వారిని ద్వేషించుట వలన అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుందురేమో. నీవు అధిక బలము చేతను నీవు చాచిన నీ బాహుబలము చేతను రప్పించిన స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. ఇక్కడ దేవుని దృష్టికి బాధ కలగా చేస్తున్నారు. చేతులు పైకైతే మంచి స్తోత్రం చెప్పండి. మరోసారి చెప్పండి. దేవుడు మొదటిగా బాహుబలము చేత విడిపించాడు. అరణ్యములో ఏమి తక్కువ కాకుండా వారిని పోషించాడు, కాపాడాడు. అయితే వారు జీవిత యాత్రలో, ప్రయాణములో దేవుని బాధ పెడుతున్నారంట. ఎవరిని బాధ పెడుతున్నారు? దేవుడు మోసేతో అంటున్నాడు, మోసే నువ్వు పక్కకు తొలుగు, క్షణములో వీరిని సంహారము చేసి నీ సంతానములో నుండి నేను మరలా కొత్త జనాన్ని పుట్టించుకుంటానయ్యా, నువ్వు పక్కకు తొలగిపో అని దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉంటే మోసే అంటున్నాడు, అయ్యా నీవు వీరిని చంపితే, వీరిని సంహారము చేస్తే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వీరిని కాపాడలేక, నడిపించలేక, ఐగుప్తు దేశంలో నుండి పాలు తెల్లు ప్రవహించేటువంటి దేశంలో చేర్చలేక మార్గ మధ్యలోనే వీరిని చంపాడు అన్నటువంటి పేరు నీకు వస్తుంది. వద్దయ్యా. మోసే అడ్డుపడుట. ఎవరు అడ్డుపడుతున్నారు? దేవునికి వారు ఎంత కోపము లేపారో చూడండి. ఒకసారిగా 16వ వచనంలో రాయబడింది. చూడండి ఒకసారిగా. అమ్మా, నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి, పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి.
అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కనుల ఎదుట వారిని క్రింద పడివేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి చెడు నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి, మునుపటి వలె అన్నపానములు మాని 40 రాత్రుల పగలు నేను దేవుని సన్నిధిలో సాగిలపడ్డాను. ఏలయనగా మిమ్ము నశింపచేయవలనని కోపపడిన యెహోవా కోపద్రేక్షమును చూచి భయపడి తిని, ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. ఇక్కడ ఆగుదామండి. వారు ఒక విగ్రహాన్ని పట్టుకొని పోతదూడను చేసుకొని దేవునికి కోపము పుట్టించారంట. ఒక మాట నాడు చాలామంది దేవుని యొక్క బాహుబలము చేత స్వస్థత పొందుకొని, దేవుని యొక్క బాహుబలము చేత విడుదల పొంది కూడక ఇంకను అన్యజనుల యొక్క ఆచారములే పద్ధతులే మనం పాటిస్తున్నాం. జాతరలని, తిరణాలని, దేవర్లని, దేవునికి ఇష్టము లేని కార్యాలే మనము చేస్తున్నాం. పురుషుని కాళ్ళకు, స్త్రీ కాళ్ళకు, ఇంకను చేతికి కాళ్ళకు దారాలు ఏముంటున్నాయండి? అర్థమవుతుందా? మా కాళ్ళకు దారాలు లేవు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా కాళ్ళకు దారాలు ఉన్నాయండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు పెట్టుకున్నావో నీకే తెలియదు. వాక్యం అంటది, నీ కన్నులకు, నీ కాళ్ళకు, నీ చేతులకు, నీ హృదయానికి దేవుని వాక్యము తగిలించాలి. హల్లెలూయా. ఇంకా నువ్వు కాళ్ళ చేతులకు దారాలు ఎందుకు నీకు? వింటున్నారా? కాళ్ళ చేతులకు దారాలు ఎందుకు? దేవునికి నీవు కోపం పుట్టిస్తున్నావా? బాధపడ్డా దేవుడు? అది ఏముందిలే అని మనము సింపుల్గా మాట్లాడకూడదు. ఐగుప్తు దేశములో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు ఆశలన్నీ కూడా విడిచిపెట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఎక్కడ? ఐగుప్తును విడిచినటువంటి మీరు ఈ ధరలో అరణ్యవాసులే. ఏ వాసులండి? ఐగుప్తు యొక్క ఆశలన్నీ విడిచిపెట్టేటువంటి మీరు. అమ్మా నువ్వు బయట కనవు, తల్లి లోపల కనవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు యొక్క ఆశలన్నిటిని కూడా, వాక్యం వినేటప్పుడు డిస్టర్బ్ కావద్దండి, నా వైపు చూడాలి. ఐగుప్తు యొక్క ఆశలన్నీ కూడా విడిచిపెట్టేసి మన ముందున్నటువంటి కానానబడిన ఊరు పరలోక రాజ్యం ఉంది కదా, ఆ కానానబడినటువంటి పరలోక రాజ్యానికి మనం ప్రయాణమై వెళ్ళిపోవాలి. ఐగుప్తు యొక్క సుఖభోగాలు అనుభవించుట కాదు. ఐగుప్తులో అన్నీ ఉన్నాయి, కానీ ఐగుప్తులో రక్షణ లేదు. ఐగుప్తులో ఏం లేదు? ఐగుప్తులో అన్నీ ఉన్నాయి, ఐగుప్తులో విమోచన లేదు. ఐగుప్తులో అన్నీ ఉన్నాయి, ఐగుప్తులో శాంతి లేదు, సమాధానం లేదు. అందుకే దేవుడు నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూడవచ్చి తినంటాడు. ప్రజల యొక్క బాధను చూడడానికి వచ్చినటువంటి దేవుడు మధ్యలో నీకు ఐగుప్తు యొక్క ఆశలు ఎందుకు? చేతికి దారాలు, తాయతులు, ఇంకా పోని
అపవిత్రత, నీవు వాటిని తీసివేయాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశములకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను, ఆయన ఐగుప్తు దండుకు దాని గుర్రములకు రథములకు చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్రము జలములను వాటి మీద ప్రవహింపచేసెను. యెహోవా నేటి వరకు వారిని నశింపచేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని చూడండి. కురేనీయుడైన రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి దానిని, వారిని, వారి ఇండ్లను, వారి గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవ రాసులను ఇశ్రాయేలులందరి మధ్యను మింగివేసిన రీతిని చూడకయు ఎరుగయున్న మీ కుమారులతోనూ నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకుని, యెహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కన్నులారా చూశారు. కొట్టు చప్పట్లు గట్టిగా. యెహోవా బాహుబలమంతా కూడా మీరు కన్నులారా చూశారు. ఇంకా నటించకండి, నటన భక్తి చేయకండి, ఇంకా మీరు నామకార్థంగా ఉండకండి. దేవుడు సెలవిచ్చిన మాట, పరిపూర్ణుడవై పరిపూర్ణురాలువై ఆయన బాహుబలము క్రిందికి నీవు వచ్చినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచునుగాక. హల్లెలూయా. ఆయన బాహుబలము క్రిందికి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆయన నీకు స్వస్థత కలగ చేస్తాడు. ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది. నేను ఆ వ్యక్తికి ప్రార్థన చేశా, ప్రభువా ఈ వ్యక్తికి పక్షవాతం వచ్చింది, పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి కొంతకాలానికి ఆరోగ్యవంతుడయ్యాడు. గమనించాలి, ఆరోగ్యవంతుడైన తర్వాత కొంతకాలము చర్చికి వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత చర్చికి రావడం కొంతకాలానికి చర్చి మానేశాడు, ప్రార్థన మానేశాడు, మందిరానికి రావడం మానేశాడు, సేవకుని పలకరియడం మానేశాడు. అంతకుముందు ఆయనకు త్రాగే అలవాటు ఉంది. ఏం అలవాటు వింటున్నారా? ఏం అలవాటు ఉంది? ఆయనకు మందు తాగే అలవాటు ఉంది, కళ్ళు తాగే అలవాటు ఉంది, బీడీలు కూడా తాగే అలవాటు ఉంది, సిగరెట్లు తాగే అలవాటు ఉంది. అంత పోయిన తర్వాత బాగుపడి స్వస్థ పొందుకున్నాడు. కొంతకాలానికి మరలా లోకములో కలిసిపోయాడు. దేంట్లో కలిసిపోయాడు? దేవుడు బాగు చేసిన తర్వాత దేవుని కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలా, జీవించకూడదా? అయ్యా పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వండి, నేను బాప్తిసం తీసుకుంటాను అని చెప్పాడు. బాప్తిసం ఇచ్చాం. సన్నిధిలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు. కొంతకాలానికి కూర్చోండి, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి మరలా లోకములో పడిపోయి లోకములో కలిసిపోయి త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ విచ్చలవిడిగా బతుకున్నటువంటి ఆ వ్యక్తి మరలా సిగరెట్ తాగుతున్నాడు.
బాప్తిసం తీసుకొని. మరలా బీడీలు తాగుతున్నాడు బాప్తిసం తీసుకొని. మరలా కళ్ళు తాగుతున్నాడు, సారాయి తాగుతున్నాడు బాప్తిసం తీసుకొని. మరలా వ్యక్తికి మునుపు మూతి మాత్రమే సొట్టగొచ్చి ఒక చెయ్యి మాత్రమే వంకరగా ఉండిన చెయ్యి, 2 కాళ్ళు 2 చేతులు, మూతి పూర్తిగా వంకర పోయింది. దేవుడు బాహుబలము చేత నిన్ను ముట్టి బాగు చేసినప్పుడు నీకు చెప్పేది, నువ్వు బాగుపడాలా బాగుపడకూడదా? దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత, దైవికమైన స్వస్థను పొందుకున్న తర్వాత ఆయన సన్నిధిలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన బాహుబలము నిన్ను బాగు చేసింది. ఆయన ముట్టాడు, తాకాడు, స్వస్థపరిచాడు. 3 నెలలు మంచంలో ఉన్నాడు, 4 నెలకు చనిపోయాడు. జాగ్రత్త. మనం అనుకుంటాం ఏముందిలే, ఏమవుతుందిలే, ఏముందిలే, ఏమవుతుందిలే, ఏముందిలే, ఏమవుతుందిలే. నువ్వు మార్గము గుండా ప్రయాణం వెళ్తున్నప్పుడే నీకు ప్రమాదం పొంచి ఉంటుంది. నువ్వు పని చేసే చోటనే ప్రమాదం పొంచి ఉంటుంది. దేవుని భయము లేకుండా నువ్వు ప్రవర్తిస్తే ప్రమాదము వాకిటనే కాచుకొని ఉంటుంది. ఎప్పుడెప్పుడు దెబ్బ పెడదానా, ఎప్పుడెప్పుడు కొడుదునా, ఎప్పుడెప్పుడు దెబ్బ పెడుదునా అని గమనించాలి. భార్య అంటది, అయ్యా నా భర్త, మేము చర్చికి వచ్చేవాళ్ళం కదయ్యా, మూతి బాగున్నప్పుడు, కాలు చేయి బాగైనప్పుడు మేము చర్చికి వచ్చేవాళ్ళం కదయ్యా. దేవుని తెలుసుకొని బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలో బల్లో చేవేసినటువంటి ఆ వ్యక్తి తొలగిపోయి లోకంలో పడిపోయి ప్రార్థన మానేసి దేవుని మానేసి చివరికి ఆ వ్యక్తి ఏమైపోయాడంటే, మరలా పోయినటువంటి ఆ వ్యాధి అతనికి మరలా వచ్చింది, పక్షవాతం. మరలా అతను చనిపోయాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి తన జీవితంలో భార్య, పిల్లలు ఇంకా చిన్న బిడ్డలే. 2 కుమారులు, 1 కుమార్తె, ఇంకా చిన్న బిడ్డలే. ముఖము చెల్లక ప్రార్థనకు రావట్లేదండి. కారణం ఏమిటంటే, దేవుడు ఒక మనిషి జీవితంలో చేసిన బాహుబలాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన బాహుబలము చేతనే ఆయన సమస్త కార్యములు చేయవాడు. ఆయన బాహుబలము చూడండి బైబిల్ గ్రంథంలో నెహెమ్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పదవ వచనం నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైనా నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచనను సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. చూడండి ఇక్కడ అంటున్నాడు, ప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వేరే. జనులను దేవుడు విడిపించినట్లుగా నిన్ను కూడా దేవుడు ఆయన బాహుబలము చేత ఎన్నో పరిస్థితి ప్రభావాల గుండా ఆయన నిన్ను విడిపించి, తప్పించి, కాపాడుచు, పోషిస్తూ దేవుడు వస్తున్నాడు. అయితే నువ్వు ఇంకను ఆయన బాహుబలమును ఎరుగక, ఎవరు ఎరుగక? ఇంకను యేసు యొక్క బాహుబలాన్ని ఎరుగక
నిర్లక్ష్యంగా ఉన్నావేమో, జాగ్రత్త. దేవుడు ఒక్కసారి గనక ఆయన నీ మీద గనక కన్ను ఎర్ర చేశాడంటే నీ జీవితాంతమంతా కూడా బాధపడేటువంటి దినములు వస్తాయి. కాబట్టి అలాంటి దుర్దినముల నుండి విడిపించబడి రక్షణలో నువ్వు ఎదుగుదువుగాక. ఆయన బాహుబలము నీకు నీ కుటుంబానికి తక్కువ కాకుండా కాపాడునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. మంచిది.